మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము దానియేలు గ్రంథము నుండి దానియేలు మరియు అతని స్నేహితులు బబులోనుకు కొనుక్కోబడిన తరువాత అక్కడ నెబుకద్నెజరుచే వారి పేర్లు మార్చబడినవి. వారి పేర్లను మార్చుటకు గల ప్రధానమైన కారణములు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వారి అసలు పేర్లు మరియు మార్చబడిన పేర్లు, వాటి అర్థాలను పరిశీలిద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టెను. ఇప్పుడు వాటి అర్థాలను తెలుసుకుందాం. దానియేలు అనగా యెహోవా న్యాయాధిపతి. దానియేలునకు పెట్టిన పేరు బెల్తెషాజరు. బెల్తెషాజరు అనగా బేల్ అనే దేవతకు ప్రియమైన వాడు. హనన్యా పేరుకు అర్థం యెహోవా దయగలవాడు. హనన్యాకు షడ్రక్ అని పేరు పెట్టారు. షడ్రక్ అనే పేరుకు చంద్రదేవుని ఆజ్ఞ అని అర్థం. మిషాయేలు అను పేరునకు దేవుని వంటి వాడెవడు అని అర్థం. మిషాయేలునకు పెట్టిన పేరు మేషకు. మేషకు అనగా ఆకు వంటి దేవుడు ఎవరు. అజర్యా అనే పేరునకు అర్థం యెహోవా సహాయము చేసెను. అజర్యాకు పెట్టిన పేరు అబెద్నగో. అబెద్నగో అను పేరునకు అర్థం నాబు అనే దేవతకు సేవకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పేర్లను మనం గమనించినట్లయితే వారి పేర్లకు చివరిలో ఏల్ అని కానీ లేదా యాహ్ అని కానీ రావటాన్ని మనం గమనించగలం. ఏల్ అంటే దేవుడు అని అర్థం. దానియేల్, మిషాయేల్, సమూయేల్ అనే పేర్లను మనం గమనించగలం. అలాగే యాహ్ అని వస్తే దాని అర్థం యెహోవా. ఉదాహరణకు అజర్యా, హనన్యా, యెషయా ఈ పేర్లన్నిటి చివరిలో మనము యాహ్ అని రావటాన్ని గమనించగలం, అనగా యెహోవా. ఇప్పుడు బబులోను వారు దానియేల్ మరియు అతని స్నేహితుల పేర్లను మార్చడం వెనుక చాలా ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. వాటిల్లో మొదటిగా